తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, మనం పెద్దవాళ్ళం అవుతున్న కొద్దీ మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, మనుషుల్ని చూడటం ద్వారా, మనం చదివే సాహిత్యం ద్వారా కూడా మన సంస్కారాల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. మనుషుల వ్యక్తిత్వాలు వికసిస్తాయి. ఆలోచనల్లో పరిపక్వత, అభిప్రాయాలలో ఒక స్థిరత్వం వస్తుంది. జీవితానికి ఓ లక్ష్యాన్ని, గమ్యాన్ని ఏర్పరచుకునేందుకు మనం ప్రయత్నాలు కూడా ప్రారంభిస్తాం. మనం నేర్చుకున్న సంస్కారాలు మనల్ని మరింత ఉన్నతమైన వ్యక్తులుగా ఎదిగేందుకు దోహదపడేవి కావచ్చు, మనకి నిజమైన ఆత్మానందాన్ని ఇచ్చేవి కావచ్చు. ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు సరికొత్త వంటకాలు పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా మరో సరికొత్త రెసిపీతో రెడీగా ఉంది. ప్రోగ్రామ్ లో కంటే ముందు సరిత గారు వెల్కమ్ చెప్పేద్దామా? నమస్తే అండి సరిత గారు. నమస్తే అండి. ఈ రోజు మా సక్కల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు? రవ్వ గుంత పొంగనాలు చేస్తున్నానండి. రవ్వ గుంత పొంగనాలు, అబ్బో వేరే వెరైటీగా ఉంది. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చెప్తారా? చెప్తానండి, చెప్పండి. బొంబాయి రవ్వ, మినపప్పు, ఆయిల్, కరివేపాకు, సాల్ట్, ఆనియన్, పచ్చిమిర్చి. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, రెడీ చేసేద్దామా? ఫస్ట్ ఏం చేయాలి? మినపప్పు నానబెట్టాలండి 2 hours ముందు. నానబెట్టి గ్రైండ్ చేసేసి బొంబాయి రవ్వలో కలిపి పెట్టేసేయాలండి. నైట్ మొత్తము, మార్నింగ్ చేసుకోవాలి. ఓకే, 2 గంటల ముందు మినపప్పు నానబెట్టి దాన్ని మిక్సీ చేసేసి అందులో బొంబాయి రవ్వ కలిపి నైట్ అంతా ఉంచేసేయాలి. ఓకే, ఉంచేసి తర్వాత మార్నింగ్ చేసుకునేటప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఆయిల్లో ఫ్రై చేసి అందులో కలిపి చేసుకోవాలండి. సో ఇప్పుడు మనకి అంత టైం లేదు కాబట్టి ఆల్రెడీ రెడీ చేసి తెచ్చుకున్నాం. ఓకే, చూపిస్తారా? చూపిస్తానండి. ఇదండి బొంబాయి రవ్వ. ఇందులో మినపప్పు నానబెట్టి కలిపి నైట్ అంతా ఉంచేసాను. మార్నింగ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసి ఇందులో కలిపానండి. రెడీగా తెచ్చాను. ఓకే, ఆయిల్ పెట్టి అందులో కరివేపాకు, పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసి ఇందులో వేసి కలిపేసారు. అంటే నార్మల్ గా మనం కలిపిన తర్వాత కూడా ఎక్కువసేపు ఉంచుకోవాలండి? ఏం లేదండి, అప్పుడే చేసుకోవాలి. అప్పటికప్పుడు చేసుకోవచ్చా? ఓకే, సో మొత్తాన్ని కలిపి రెడీ చేసుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి? తవ పెట్టుకోవాలి. తవ స్టవ్ ఆన్ చేద్దామా? ఓకే, స్టవ్ ఆన్ చేసి దీని ఏమంటారండి? గుంత పొంగనాల పెన్నం. గుంత పొంగనాల పెనం. ఓకే, ఆ పేరే, ఆ పేరుతోనే ఉంది పెనం పేరు కూడా. ఓకే, మామూలుగా చూస్తే ఎగ్ కంటైనర్ ఉంటుంది కదా, అలా ఉంది చూడడానికి. చాలా మందికి తెలియదు ఇది కదా, అదే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. మీరేం చేస్తుంటారు సరిత గారు? నేను ఇప్పుడే జస్ట్ స్కూల్లో టీచింగ్ కి వెళ్తున్నానండి. ఈ మధ్యన వెళ్తున్నారా? ప్రైమరీ స్కూల్ కి. ఏ క్లాస్ కి? 1 to నర్సరీ టు 5th దాకా అండి. నర్సరీ టు 5th అంటే ఏమైనా సబ్జెక్ట్ ఉందా? ఏం లేదు, చిన్న పిల్లలు కదండి అని చెప్పేస్తున్నారా? ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? దీన్ని ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేయాలా? స్పూన్. కొంచెం వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. దీన్ని గుంత పొంగనాల పెనం అంటారట. సో దాన్ని స్టవ్ మీద పెట్టి కొంచెం వేడైన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. ఓకే, ఇంకా వేడవ్వాలా? కొంచెం వేడి. తగినంత సాల్ట్ వేసి కలుపుకోవాలండి. ఓకే, దీంట్లో సాల్ట్ తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి, కలుపుకోవాలి. ఆనియన్స్ అవి వేసేటప్పుడే సాల్ట్ వేసి కలిపేసి చేసుకోవాలండి. ఓకే, ఇంకా కారం అవసరం లేదు, పచ్చిమిర్చి చేసాము. దీంతో పచ్చడితో తినాలండి. ఓకే, ఏం పచ్చడి దీనికి? ఉల్లిపాయ పచ్చడి చేసుకొచ్చాను నేను. ఉల్లిపాయ పచ్చడి, ఉల్లిపాయ, టమాటా. ఇడ్లీలు బుల్లి ఇడ్లీలా అనిపిస్తుంది చూడడానికి వేస్తుంటే. దానికి అంటుకోకుండా ఆయిల్ వేసుకున్నాం కదా. ఎక్కడ నేర్చుకున్నారు? ఇది భలే వెరైటీగా ఉంది. అంటే మా ఇంట్లో చేసుకుంటామండి. ఇంట్లో అయితే మేము బియ్యంతో చేస్తాము, కాకపోతే నేను స్పెషల్ గా రవ్వ వేసి చూద్దామని చెప్పేసి రవ్వతో చేస్తారా? ఓకే, సేమ్ ఇడ్లీకి ఎలా ప్రిపేర్ చేస్తామో దీనికి అలా చేయాలి. ఇడ్లీ రవ్వ బదులు బొంబాయి రవ్వ కలుపుకోవాలి, అంతే, ఇంకేం లేదు. ఓకే, ఇది ఎలా తెలుస్తుంది ఉడికింది అని? మనకి పైన మొత్తము డ్రై అయిపోతుందా? ఓకే ఓకే, మరి ఇప్పుడు వెళ్తున్నాను అంటున్నారు స్కూల్ టీచర్ గా. స్కూల్లో పిల్లలతో ఎలా ఉంది? అల్లరి చేస్తున్నారు కదా? ఇంకా వాళ్ళ హోంవర్క్ వాళ్ళే చేసుకుంటారు. పెట్టించినామంటే ఇంకా అల్లరి అనేది ఏముండదు. చిన్న క్లాస్ వరకు ఇచ్చేస్తారు. కొడతారా మరి పిల్లలు? ఏం లేదండి, కొట్టరా? బాగా కదిలిపోతుంది కదా, మళ్ళీ తిప్పుకోవాలి. 2 sides కాలవాలి. నేను ట్రై చేస్తా, చెయ్యండి. వాళ్ళు ఈజీగా తిరుగుతుంది కదా. స్లో చేయనా?
మీడియం. మళ్ళీ పైనుంచి కొంచెం ఆయిల్ వేసుకోవాలా? చేసుకోవడం కూడా ఇంట్రెస్టింగ్ గా ఉందండి ఇది. అది ఉడికిన వెంటనే మళ్ళీ ఇలా తిప్పితే తిరుగుతున్నాయి బాల్స్ లాగా అవి. ఓకే అండి, మరి బ్యాక్ సైడ్ కూడా ఇలానే బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఓకే, లేదంటే లోపల కచ్చగా ఉంటుంది. ఓకే అండి, ఉడికిపోయినాయా? ఉడికిపోయాయి. తీసేద్దామా? తీసి. ఓకే, బాల్స్ లాగా వచ్చినాయి కదా. అవునండి, ఎక్కువ టైం పట్టదు కదా అంతా రెడీ చేసుకుంటే? అంతా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకు. మళ్ళీ వేసుకోవాలా? మళ్ళీ. ఓకే, సో దీనికి మనం బొంబాయి రవ్వతో నచ్చిన వాళ్ళు బొంబాయి రవ్వతో వేసుకోవచ్చు, లేదు అంటే బియ్య పిండి కలుపుకుని అంటే దోశలో రుబ్బి పెడతాం కదండి, దాన్ని కూడా చేసుకోవచ్చు. అందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఫ్రై చేసేసి కలిపి చేసుకోవచ్చు ఇలాగే. ఓకే, సో ఒక నైట్ అంతా మనం అలా ఉంచడం వల్ల కొంచెం పిండి పులుస్తుంది, దాని వల్ల టేస్ట్ కూడా వచ్చేస్తుంది. ఓకే ఓకే, అయిపోయినాయండి? అయిపోయాయండి. తీసేద్దామా? తీసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేనా? చేసేయండి. ఓకే, ఓకే అండి, మీరు ఆల్రెడీ చట్నీ రెడీ చేసి తీసుకొచ్చారు కదా? అవునండి. ఏం చట్నీ అండి ఇది? ఉల్లిపాయ టమాటా పచ్చడి. ఓకే, ఉల్లిపాయ టమాటా పచ్చడి. ఓకే, సో దీంట్లో కాంబినేషన్ బాగుంటుంది, చట్నీతో తింటేనే బాగుంటుందండి. అవునా? ఓకే, రవ్వ గుంత పొంగనాలు రెడీ అండి. టేస్ట్ చేసి చెప్పండి ఎలాగున్నాయో. తప్పకుండా అండి. చూసారు కదండి సరిత గారు రెడీ చేసిన రవ్వ గుంత పొంగనాలు. మరి వీటిని టేస్ట్ చేయబోయే ముందు వీటికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి. రవ్వ గుంత పొంగనాలకు కావాల్సిన పదార్థాలు: మినపప్పు, బొంబాయి రవ్వ, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆయిల్, ఉప్పు. రవ్వ గుంత పొంగనాలు తయారు చేసే విధానం క్లుప్తంగా: ముందుగా మినపప్పు 2 గంటల ముందు నానబెట్టుకుని మిక్సీ పట్టుకుని అందులో 2 కప్స్ బొంబాయి రవ్వ వేసి ఒక నైట్ అంతా ఉంచేయాలి. తర్వాత అందులో నూనెలో వేయించిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, తగినంత సాల్ట్ వేసి స్టవ్ ఆన్ చేసి గుంత పొంగనాలు పాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసి వేడయ్యాక అందులో ఈ పిండిని పొంగనాలుగా వేసుకుని అటు ఇటు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని టమాటో ఉల్లిపాయ చట్నీతో సర్వ్ చేసుకుంటే వేడి వేడి రవ్వ గుంత పొంగనాలు రెడీ. చూసారు కదండి రవ్వ గుంత పొంగనాలకు కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం. మరి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉన్నాయో. భలే స్మూత్ గా ఉన్నాయండి, చాలా చాలా బాగున్నాయండి సరిత గారు. మీరు అన్నట్టు కొంచెం పులుపు రావడం వల్ల అండ్ బొంబాయి రవ్వ టేస్ట్ కమ్మకమ్మగా పులుపుల్లగా చాలా టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సరిత గారు, ఇంత మంచి రెసిపీని మా సకుల కోసం పరిచయం చేసినందుకు. ఓకే అండి, చూసారు కదండి సరిత గారు రెడీ చేసిన రవ్వ గుంత పొంగనాలు. మరి మీరు కూడా ఇలాంటి వెరైటీ ఐటమ్స్ ని మాతో పంచుకోవాలంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 04023556540. ఈ నెంబర్ కాల్ చేసి మీరు కూడా మా వంటల సందడిలో పాల్గొనొచ్చు. సో యస్, ఇదండి ఇవాల్టి వంటల సందడి. మళ్ళీ రేపటి వంటల సందడిలో మరో సరికొత్త రెసిపీతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్తే.